ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏంటి అంటే డెసిషన్ ఫ్లో మాత్రమే స్లో అవ్వదండి, ప్రతి ఒక్కటి స్లో అవుతుంది. ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఏంటి అంటే నేను జాబ్ చేసేవాడిని, మళ్ళీ బిజినెస్ మొదలు పెట్టాను. నేను చేసేది కరెక్టా, నేను చేసేది రాంగా, నేను చేసేది రైట్ అయినా, కరెక్ట్గా వెళ్తుందా అని చెప్పి 10 మంది దగ్గరికి వెళ్ళి వ్యాలిడేషన్ కోసం అడిగేవాడిని. చేసేది నేను, ఏం చేస్తున్నానని నాకు తెలుసు, మళ్ళీ పక్కన వ్యాలిడేషన్ ఎందుకు నాకు? సో మనలో కూడా మనం చేసేది కరెక్టా, రైటా, తప్ప, లేకుంటే మనం ముందుకు వెళ్తామా, 5 years ఎక్కడ ఉంటాం, ఇలా వ్యాలిడేషన్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో సింపుల్ థింగ్ ఏంటి అంటే ఈ ఓవర్ థింకింగ్ అనేది ఇట్ ఈస్ అ సిమ్టమ్, ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఈ ఓవర్ థింకింగ్ బ్రెయిన్ కి మనం ఏది ఎలా సాధించగలం అంటే దీనికి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు, చాలా ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంది. మనం చేయాల్సింది ఏంటంటే మన బ్రెయిన్ ని కామ్ డౌన్ చేయాలి. మన బ్రెయిన్ ని కామ్ డౌన్ చేసుకుని చోట కూర్చొని రూమ్ కి లాక్ చేసుకుని కూర్చొని ఆలోచన చేసుకుంటే మనకు సొల్యూషన్ వస్తుంది. సరే ఇలా రూమ్ కి కూర్చొని ఆలోచన చేయలేనండి, ఓవర్ థింకింగ్ నేను కూడా చేస్తున్నాను, ఎలా మనం దీని నుంచి బయటపడొచ్చు అని మీరు అడిగారు అనుకోండి, ఐ హావ్ అ పర్ఫెక్ట్ ప్లాన్ అండి. నేను ఎలా బయటపడ్డాను నేను చెప్తాను చూడండి.